ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. చిలకమ్మ, మేషరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, మేషరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది చిలకమ్మ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. మేషరాశి వాళ్ళకి మహాలక్ష్మి. మేషరాశి వాళ్ళు దగ్గర జ్ఞానం, తెలివి, ఏదైనా మాట మాట్లాడితే ఉన్న మాట ఉన్నట్టే సూటిగా మాట్లాడడం, మనసుల కప్పం పెట్టుకొని మాట్లాడడం, హుషారి మాటలు, చాలబాజీ మాటలు మాట్లాడడం ఇది నచ్చదు. మేషరాశి వాళ్ళు ఎప్పటికైనా కానీ సూటిగా మాట్లాడతారు. బాగుంది. చదువుమని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఎంతవరకు అనుకున్నారో అంతవరకు కరెక్ట్ చదివిండ్రు. ఏమన్నా కానీ అట్టన కానీ ఇట్టన కానీ పట్టినం పట్టు కరెక్ట్ పట్టాలమని పట్టుదల మీద చదువు ఇంతవరకు కరెక్ట్ని అనుకున్నంతవరకు చదివిండ్రు. లేకపోతే అటు ఇటు అయినా కానీ దానికి కండిషన్ మంచిగా చేశారు. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, అనుకున్న జాబ్ వస్తుందా, లేకపోతే అనుకున్న నేను బిజినెస్ చేస్తానా, లేకపోతే నేను ఏం చేస్తాను, ఎట్లా వెళ్తాను అని ఈ రాశి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. సరే, ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం గురుబలం బాగున్నది. ఇప్పుడు ఇలా మేషరాశి వాళ్ళకి ఏదన్నా పని చేయాలనుకుంటే మంచిగా కలిసి వస్తుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, అంత జయమే జరుగుతుంది. కానీ అవుట్ ఆఫ్ కంట్రీ, ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఏదన్నా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఏదన్నా కొత్త జాబ్ ఏదన్నా ప్రయత్నం చేసిన వాళ్ళకి అది పక్కా అవుతుంది. రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నా, ఏ పని చేసినా కానీ మంచిగా కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుందంటే శని బలం కొంచెం తక్కువ ఉంది, గురుబలం చాలా బాగుంది. ఈ గురుబలానికి అన్నీ కలిసే వస్తాయి. కానీ అన్నీ ఇట్లా పక్కకు పెట్టండి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొన్ని రోజులు అవుతుంది, ఇంటి లోపల అంత బరకత లేదు. మేషరాశి వాళ్ళకి ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. లక్ష్మి రావటం పోవటం ఆగటం లేదు. ఎక్కువ ఆలోచించడం, దమాక్ పని చేయకపోవడం, ఏదో చేస్తుంటే ఏదో జరగడం. ఏంద్రా అందరి ఇంట్లో ఒక లెక్క అయితే మా ఇంట్లో ఒక లెక్క అవుతుంది. ఏం మా ఇంట్లో సంపాదించేటోళ్ళు తక్కువ ఉన్నారా, చేసేటోళ్ళు తక్కువ ఉన్నారా, అన్నిటికీ ముందే ఉంటాం, అన్నీ చేసినా కానీ వెనకనే పడుతున్నాం, ఎందుకు ఇట్లా అని ఆలోచిస్తున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి దెబ్బ పడుతుంది ఇంటి మీద, చాలా నష్టపోతుండ్రు. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగుంది. ఈ మేషరాశి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుండ్రు, చాలా హుషారితనం, చాలా తెలివి నుంచి మస్తు ముందు అడుగు వేయాలి, ముందుకు అడుగు వేసి పైమెట్టు లెక్కాలనుకున్న వాళ్ళు ఏడపడ్డది ఆన్నే ఉంది. ఏది చేయాలనుకున్నా కానీ ఏడ ఉన్నది ఆన్నే ఉంది, కానీ ఏది కూడా ముందు సాగటం లేదు. ఒక పక్క మనసు బాధ అనిపిస్తుంది, ఒక పక్క చేద్దాంలే, ఇలా కాకపోతే రేపు చేద్దాం, రేపు కాకపోతే నెల సంవత్సరంలో చేద్దామని ఇట్లా ప్రయత్నం చాలా చేస్తుండ్రు, కానీ సాగడం లేదు. ఈ మేషరాశి వాళ్ళ మళ్ళొకటి పెద్దల సేవ చేయడం, మనసులో కప్పటం లేక మాట్లాడడం బాగుంది. పెద్దల సేవ చేసి మన ఇంటి లోపల ఉన్న వాళ్ళం, చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, ఒక మెట్టు దాటాలి, పట్టుదల మీద నడవాలి. ఇంటి గుట్టు అవతల పడేయవద్దు, ఇంటి గుట్టు ఎవరు ముందల చెప్పేయవద్దు. అది కాక అందరూ నా వాళ్ళు, మా బంధు, మా బలగం లెక్కనే ఉంటారు, కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట మాట్లాడతారు. అయం ఇవ్వవద్దు, మన జుట్టు ఎవరి చేతిలో ఇవ్వవద్దు, మన లెక్క ప్రకారం మనం నడవాలేమని ఇలాంటి మంచి మంచి కోరికలు మధ్య లోపల మంచిగా పెట్టుకొని పనిచేస్తారు ఈ రాశి వాళ్ళు. కానీ ఈ మేషరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి గుణం ఏముందంటే మాత్రం, ఏదన్నా కావాలనుకున్నారో అంటే మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్లో దిగాలి, లేకపోతే జాబ్ చేయాలి, అది నేను ఎట్లా సంపాదించుకోవాలి అని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి రావడం ఆనందంగా ఆగిపోవడం కాకపోవడం, కానీ అది జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం, ప్రేమ బంధం, ప్రేమించిన వాళ్ళకి ఒకరి మీద ఒకరు ఇష్టపడి పెద్దలు కూర్చొని వద్దు, ఆయన వద్దు, ఆ అబ్బాయి వద్దు, ఆ అమ్మాయి నీకు వద్దు అని అది ఎడకొట్టడం. అంటే మేషరాశి అమ్మాయి అయినా అబ్బాయి ఎవరిదైనా జ్యోతిషం మేషరాశి వాళ్ళ మీద కొన్ని రోజులు ప్రేమించి, కొన్ని రోజులు ఇష్టపడి చాలా మంచిగా నడిచి ఎవరో మాటలు ఏని కథం ఇక్కడ అయిపోవడం, మనసు బాధపడటం. ప్రేమించిన వాళ్ళు పెద్దల ముందులో వచ్చి పెళ్లి ఇది చేద్దాం, ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటా అంటే వద్దనడం, ఈ అబ్బాయికి నేను పెళ్లి చేసుకుంటా అంటే వద్దనడం, వద్దా అని ఆపేయడం, చొరబడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. పెద్దలు కొంచెం గమనించండి. ఎందు గురించి అంటే ప్రేమ చాలా గొప్ప విషయం. ఇష్టపడ్డ వాళ్ళకి వద్దంటే వాళ్ళ మనసులంతా అదే ఉంటుంది.
కాలేదు కదా, జరగలేదు కదా, ఎప్పుడైతుందో ఎట్లయితుందో ఎందుకు ఇట్లా నా ప్రాప్తిలో ఇది దరిద్రమా, శనియా, మంచా, చెడామని 12 రకాలు 100 రకాలు ఆలోచిస్తారు. కానీ ఒకటి ఏమన్నారు పెద్దలే, మేలాంటి పెద్దవాళ్ళు ఏమన్నారు, ఒక పెళ్లి చేయాలంటే 7 తరాలు అట్లా చూడాలి, 7 తరాలు ఇట్లా చూసి పెళ్లి చేయాలన్నారు. అది నిజమే. కానీ ప్రేమ విషయం అంతకన్నా ఇంకా గొప్పది. ప్రేమ అంటే వాళ్ళ ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని కాలేస్తారు. ఒక బండికి 2 ఎద్దులుగా ఎట్లా నడుస్తాయో అలాగే నడుస్తారు ఈ ప్రేమించుకున్న వాళ్ళు. వాళ్ళకి ఎడతెరకండి, ఎడతీయకుండా వాళ్ళు చేసేదేదో చేయండి. అక్కడ ఒప్పించి ఇక్కడ ఒప్పించి మనసు ఎంత ఉన్నా కానీ ఇలా ప్రాప్తిలో ఇట్లా ఉన్నారు. కొడుకు బిడ్డల్ని కన్నం కానీ వాళ్ళ రాతను కనలేమని అంటారు కదా, అలాగే వాళ్ళ ప్రాప్తి లోపల ఎడబాసకుండా వాళ్ళ కళ్యాణం ఏదైనా చెయ్యండి. వాళ్ళకి మంచి కలిసి వస్తుంది. మీ పెద్దల సేవ చేస్తారు, మంచిగా పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. అదృష్ట బలం బాగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఈ రాశి వాళ్ళకి 7 కొండల మెట్లు సాక్షంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు లెక్కాలి. ఆ స్వామివారి దర్శనం చేసుకుని రావాలి. చాలా బాగుంటుంది. ఇంట్లో గుడి కంట్ల సరిగా లేదు, ఎలా వచ్చింది అలాగే పోతుంది. అంత బరకత ఉండటం లేదు, మనసు శాంతం ఉండడం లేదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మెట్టు లెక్కలు అనుకున్న వాళ్ళు 7 ఉన్న వాళ్ళు ఆన్యం ఉన్నారు. ఒక మెట్టు మళ్ళీ తగ్గుతున్నారు కానీ మీరు పైకి రావడం లేదు. ఏమిటిదంటే ఈ ఇంటి మీద జర దరిద్రమే ఉన్నదో, దృష్టి ఉందో, ఏముందో కొంచెం దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. పై మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. 7 కొండల మెట్లు మీరు లెక్కి రండి, చాలా బాగుంటుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వా 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 7. అంటే శని బలం 7, గురుబలం 2. అది కాక శని బలానికి 7వ స్థానం అంటే దానికి ఇంకా చాలా బలం మీద ఉంది. అది దరిద్రం సతాయించి నెత్తి మీద కాలు పెట్టి అనగతొక్కాలంటే తప్పనిసరిగా 100కి 100 రూపాయలు అనగతొక్కుతుంది ఆ దరిద్రం. చాలా జాగ్రత్త మీద నడవాలి. ఈ మేష రాశి వాళ్ళు ఏదన్నా పని చేయాలనుకున్న ప్రేమ విషయమైన కానీ, జాబ్ విషయమైన కానీ, బిజినెస్ వ్యాపారమైన కానీ, అది కాక ఇంట్లో ఏ తరిగా నడవాలి, ఎట్లా నడవాలి అన్నిట్లోనే కానీ ఈ మేష రాశి వాళ్ళు మహా జాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అంటే దరిద్ర గడియ నెత్తి మీద కూర్చున్నది. చాలా హుషారు మీద నడవండి. మళ్ళీ ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.